యువత మొత్తం మోడీ వెంటే కొండా విశ్వేశ్వర్రెడ్డి. విపక్షాలను ఎదుర్కోవటంలో మోడీకి అండగా ఉండాలన్న కొండా. బీజేవైఎం యువ సమ్మేళనంలో పాల్గొన్న చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి. తెలంగాణలో 12 ఎంపీ స్థానాల్లో గెలుస్తామని ధీమా. దేశంలోని కోట్లాది మంది యువతీ యువకులు నరేంద్ర మోడీకి అండగా నిలిచారని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. శంషాబాద్లోని వైఎస్ఆర్ గార్డెన్స్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ యువమోర్చా యువ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ, గత 10 ఏళ్ల కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఎంతో మంది యువతీ యువకులకు ఉపాధి మార్గాలు చూపిందని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ముద్రా లోన్స్ ద్వారా స్వయం ఉపాధి శక్తిని పెంపొందించిందన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల యువతకు మార్గనిర్దేశం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని కొండా విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ సర్కారును అబాసుపాలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ఎన్నో కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మోడీ వెంట యువత నిలబడాలని కొండా విశ్వేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మతతత్వ రాజకీయాలు చేస్తూ బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని అన్నారు. నరేంద్ర మోడీ పాలనలో దేశ ప్రజలందరినీ కేంద్ర ప్రభుత్వం సమానంగా చూసిందని ఆయన చెప్పారు. అలాగే దేశంలో ముస్లిం మైనారిటీలను ఆదుకున్న ఘనత మోడీకి దక్కుతుందన్నారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో 31%, ముద్రా లోన్స్ లో 37% నిరుపేద ముస్లింలు లబ్ధిదారులుగా ఉన్నారని చెప్పారు. కామన్ సివిల్ కోడ్ తీసుకురావటం ద్వారా దేశం మొత్తం ఒకే చట్టం పరిధిలోకి వచ్చిందని చెప్పారు. ప్రపంచంలో మన దేశంలో తప్ప మరే దేశంలోనూ ఒక్కో మతానికి ఒక్కో చట్టం ఉండదని కొండా గుర్తు చేశారు. మోడీకి పోటీగా నిలబడలేకనే రాహుల్ గాంధీ కేరళలోని వైనాడుకు పారిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ పిలుపునిచ్చినట్టుగా 400 ఎంపీ స్థానాలు బీజేపీ గెలుచుకోబోతుందని కొండా విశ్వేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలోనూ 12 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్, ప్రధాన కార్యదర్శి గణేష్, కార్యవర్గ సభ్యులు ప్రేమ్రాజ్, జంగయ్య యాదవ్, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, చేవెళ్ల అధ్యక్షులు తరుణ్ రెడ్డి, శంషాబాద్ మున్సిపల్ అధ్యక్షులు దేవేందర్, కంటెస్టెంట్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు నందకిషోర్, వంశీ యాదవ్, రాహుల్ రెడ్డి, శివతో పాటు పలువురు బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. అన్నిట్ల బెస్ట్ పాపులేషన్ కంట్రోల్ బంగ్లాదేశ్ ఉంది, అన్నిట్ల బెస్ట్ పాపులేషన్ కంట్రోల్ సౌదీ అరేబియాలా, దుబాయ్లా, మరి పాపులేషన్ కంట్రోల్ మరి పాకిస్తాన్ ఉన్నా కానీ ఇక్కడ ఆబాదీ పెంచుకోవాలి. నిజంగానే మన ప్రథమ హక్కు అంట వాళ్ళకంట మన ఆస్తులను పెంచుకుంటాం. ఇంకోటి ముస్లిం రిజర్వేషన్స్ అని చెప్పి కర్ణాటకలో చేసినట్టు ఓబీసీ రిజర్వేషన్ 4% తక్కువ చేసి ముస్లిం రిజర్వేషన్ అది రాజ్యాంగం. మేము అందరినీ సమానం, రాజ్యాంగ వ్యతిరేకం కదా, ముస్లిమ్స్లకు కూడా నష్టం. ఎందుకంటే ముస్లిం మతపరంగా రిజర్వేషన్స్ పెడితే అన్నిట్లా ఎదిగిన ఎడ్యుకేటెడ్ ధనవంతమైన ముస్లిమ్స్లకు లాభం కానీ పేద ముస్లిమ్స్లకు లాభం కాదు. వాళ్ళు ముస్లిమ్స్ అని ఓట్ బ్యాంక్గా వాడుకుంటే మేము ముస్లిమ్స్ అని ఆదుకుంటున్నాం. ఈ రోజు చూడండి, ఏ పథకం మోడీ చేసినా కూడా అది అందరికీ సమానం. కొన్నిట్ల ముస్లిం సోదరులు ఎక్కువ